హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకొని నేను ఈ ప్రోగ్రాం మొదలు పెడుతున్నాను. తెలుసు కదా, మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఎదగడం కోసం మన ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పినప్పుడు అన్న మాకు షార్ట్ టర్మ్ రావాలి అని అంటారు, తక్కువ టైంలో రిజల్ట్ కావాలి అంటారు ఎగ్జాంపుల్. ఓకేనా, అంటే యాక్చువల్గా డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ అంటూ ఉండదు. యాక్చువల్గా కష్టపడాలా, న్యాయంగా దాచుకోవాలా, ఇది షార్ట్ కట్ ఉండదు. 99% అయితే షార్ట్ కట్ ఉండదు. డబ్బులు సంపాదించడానికి న్యాయంగా సంపాదించాలా, పొదుపు చేయాలా, వెయిట్ చేయాలా. ఇది నాకు తెలిసిన ఎథికల్ మెథడ్. ఓకే, సో త్వరగా రావాలి అనుకుంటే ఒక మంత్లీ 15,000 మంత్లీ కనుక ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్లో ఒక 1 CR అవుతుంది. ఓకే, ఇది మామూలుగా. సో నేను చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ డేస్ వెయిట్ చేయాలి. అంటే ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో నేను చెప్పగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ 3,000 అంటే మంత్లీ 3,000 మీన్స్ పర్ డే 100. ఈ పర్ డే 100 కనుక దాస్తే, ఓకే, పర్ డే 100 రూపీస్ కనుక దాస్తే 25 ఇయర్స్లో మనకు ఒక 1 CR అవుతుంది అప్రాక్సిమేట్లీ. మంత్లీ 100 రూపీస్ 25 ఇయర్స్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇక్కడ 9 lakhs అవుతుంది. బట్ మనకు అప్రాక్సిమేట్లీగా 1 CR వస్తుంది అన్నట్టు. ఈ 1 CR ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంటే ఒక పర్సన్ ఒక 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు మొదలుపెట్టాను అనుకుందాం అప్రాక్సిమేట్లీగా. యాక్చువల్గా 21 ఇయర్స్ 22 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అండ్ కాగానే జాబ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇన్ కేస్ అతను లేట్గా జాబ్ మొదలుపెట్టిన ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ పర్ డే 100 రూపీస్ లెక్కన ఒక 25 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే 1 CR అవుతుంది. అంటే అప్పటికి 50 ఇయర్స్ వస్తుంది. ఇక తర్వాత జాబ్ చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఇక మన అకౌంట్లో 1 CR ఉందనుకోండి, మొత్తం కంప్లీట్ డ్రా చేసుకోండి. యాక్చువల్గా మేము స్కీమ్ మొదలుపెట్టిన 2 రోజుల తర్వాత కూడా మీరు ఎగ్జిట్ కావచ్చు. ఓకే, అంటే మీరు రెడీమ్ బటన్ నొక్కగానే 2 వర్కింగ్ డేస్లో మీ డబ్బులు మీ బ్యాంక్ వస్తాయి. ఇన్ కేస్ 25 ఇయర్స్ కంటిన్యూ అవుతాయి ఇలా 98 lakhs. ఓకే, అంటే 1 CR ఈజీగా చెప్పడం కోసం 1 CR అని చెప్తున్నాం. ఓకే, మంత్లీ 3,000 25 ఇయర్స్. సో పర్ డే 100 రూపీస్ అందరికి పాసిబుల్ అవుతుంది. ఈ 1 CR ఎందుకు ఇన్వెస్ట్మెంట్? ఆఫ్టర్ మన ఏజ్ అయిన తర్వాత మన పిల్లల్ని మనం అడుక్కోలేము. తర్వాత మన సొంత చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కాబట్టి ఏజ్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఏ వృద్ధుడు కూడా, ఏ 60 ఇయర్స్తో దాటిన ఎవరు కూడా ఒకరి మీద డిపెండ్ కావద్దు అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పగానే అప్పటిదాకా ఎవరు ఉంటారు అంటున్నారు. ఓకే, నేను చెప్పగానే అప్పటిదాకా మనం తెల్లాడుతూ ఉంటామో పోతామో అని చెప్తుంటారు మాకు. వాస్తవంగా ఈ క్షణమైన జీవితం మనం తెల్లారితే ఉంటామో పోతామో తెలియదు కాబట్టి. సో నన్ను అడిగితే తెలియదక్కుతనమే. రేపటి కోసం డబ్బులు దాయడం మాత్రం తెలియదక్కుతనమే. అయినప్పటికీ కూడా మనము రాబోయే తరాల కోసము బీభత్సమైన అవినీతి చేసి సంపాదిస్తున్నాము. 24 గంటలు కష్టపడుతున్నాం. చాలామంది డబ్బులు మన వంశమంతా కూర్చొని తినేంత కోటాను కోట్ల డబ్బులు ఉన్నా కూడా అందరూ పనిచేస్తున్నారు. సో రేపటి కోసము, రేపు మనం జీవితము శాశ్వతము కాదు, తెల్లవారితే ఉంటామో పోతామో అని తెలిసి కూడా అందరం పనిచేస్తున్నాం. ఎగ్జాంపుల్, మన తాతలు ఎంతో కొంత సంపాదించారు, స్తోమత ప్రకారం సంపాదించారు మన తాతలు. సో మన తాతలు సంపాదించిన ప్రాపర్టీ అయితే మనకు ఉంది కదా, ఎంతో కొంత. బాగా ఆలోచించండి, మన తాతలు సంపాదించిన ప్రాపర్టీ ఎంతో కొంత లాస్ట్కి ఒక ఇల్లడుగు, ఒక 100 గజాల ఇల్లడుగానే ఉంటుంది మనకు పల్లెటూరులో. సో కాబట్టి అప్పుడు కనుక మన తాతలు కనుక ఏ రోజు ఆ రోజు తిని తాగారనుకోండి, ఈరోజు మనకు ఉండేది కాదు కదా. సో మీ ఇష్టం. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పేది చెప్తాం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏమైంటే చెప్పేది చెప్తాం, మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. ఓకే, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా కష్టకాలం వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇవి నీకు డబ్బులు దాచుకుంటే పొరపాటు ఏమున్నది, ఎమర్జెన్సీ ఫండ్కి ఉపయోగపడుతుంది.
అయితే చాలామంది సార్ రేపు ఉంటామో పోతామో అంటారు. యాక్చువల్లీ నేను గూగుల్ చేశాను. ఏముంది చూడండి, ఇన్ ఇండియాలో యావరేజ్గా ఒక పర్సన్ 70 ఇయర్స్ బతుకుతాడని ఇక్కడ గూగుల్ చేశాను. చూస్తే చూపిస్తుంది యావరేజ్ 70 ఇయర్స్. సో నేనేం చెప్తున్నాను, ఒక 25 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు 25 ఇయర్స్ అనేది 1 CR అని 50 సంవత్సరాలు. మళ్ళీ మిగతా 20 ఇయర్స్ మీ దగ్గర అకౌంట్లో అనుకో 1 CR ఉందనుకోండి, మంత్లీ మీకు 1,20,000 వస్తుంది. 12% మినిమం CAGR వచ్చినా మీకు ఈజీగా 1,20,000 రూపాయలు, 1,00,000 రూపాయలు మంత్లీ వచ్చేస్తుంది. అసలు ₹1,00,00,000. ఇప్పుడు ఈ ₹1,00,00,000 అనేది ఎప్పటికీ మీ భావితరాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మేము యాక్చువల్లీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీని పెడతాం. ఆ నామినీకి వెళ్తుంది. మనకి ఏమైనా జరిగితే ఆ అమౌంట్ అనేది నామినీకి వెళ్తుంది. మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నామినీకి వెళ్తుంది. మీరు ఎవ్రీ మంత్ 100 రాసుకోవచ్చు. సో చాలామంది అంటారు సార్ రేపు గురించి ఏంటి, ఓకే రేపు తర్వాత మనం ఉంటామా పోతామా అంటే, బట్ చెప్తున్నాను యావరేజ్గా మన ఇండియాలో ఉన్న పర్సన్ 70 ఇయర్స్ బతుకుతాడు. ఎవరు సమ్ టైం దురదృష్టం త్వరగా పోతాడు, సరే ఇంకొంతమంది ఎక్కువ టైం ఉంటారు. ఓకే, నేనేం చెప్తున్నా అంటే తెల్లవారితే ఏమవుతుంది అనుకున్నప్పుడు ఇలా. ఇంకా యాక్చువల్గా మన మెడికల్ యొక్క టెక్నాలజీ పెరిగింది, ఒక 80 సంవత్సరాల దాకా బతుకుతారు. ఇప్పుడు నేను ఈరోజు SMSలో ఈ న్యూస్ చూసిన, ఈమె 94 ఇయర్స్ బతికింది. కాకుంటే ఈమె ఏకంగా మంచి మంచి గేమ్స్ ఆడే ఒక వృద్ధాప్యంలో కూడా అథ్లెట్గా మంచి స్ఫూర్తి పొంది మీరు చూస్తున్నారు కదా, జావలిన్ ఏకంగా 16 బంగారు పథకాలు వంచిందంట సో 94 ఇయర్స్. ఇది చూస్తున్న వాళ్ళు బహుశా నేను ఎందుకు దీన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే VA2MS అందరు చదువుతుంటారు. సో అందరు తెలిసిందని ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈజీగా అర్థం అవ్వడం కోసం. మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి. మనము మన లివింగ్ మన యొక్క మెడికల్ టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత 80 సంవత్సరాల దాకా ఈజీగా బతుకుతున్నారు. అంత ఈజీగా చనిపోయినారు మన డాక్టర్లు. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కాబట్టి వైద్యం యొక్క పరిజ్ఞానం పెరిగింది కాబట్టి సో 80 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు. ఓకే, కాబట్టి అయ్యో తెల్లవారితే మనం పోతాం డబ్బులు ఎందుకు దాయాలనుకుంటే అది మీ ఇష్టం. ఓకే, ఇలా ఉంటుంది ఇది. ఇంకా మన డబ్బులకు ఎవరు చూస్తారు అంటే సెబీ ఉంటుంది. అంటే మన RBI, మన బ్యాంకులకు RBI ఎలా ఉంటుందో, మనం బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తాం కదా, అందులో మనకు 6% వస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్ అంతకన్నా డబుల్ వస్తుంది. సో మీరు RBI బ్యాంకులకు ఎలా అయితే RBI ఉందో మ్యూచువల్ ఫండ్కి ఈ సెబీ ఉంటుంది. సెబీ మీన్స్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ బోర్డు నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. అంటే RBIని ఎవరైతే ఏర్పాటు చేశారో అదే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ సెబీని ఇంట్రొడ్యూస్. ఈ సెబీ యొక్క పని ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ, డిస్క్లోజర్, కస్టమర్ యొక్క సేఫ్టీ కోసం, వాళ్ళ డబ్బుల జాగ్రత్త కోసం సెబీ ఫామ్ అయింది. ఈ సెబీ అండర్లోనే మ్యూచువల్ ఫండ్స్ పనిచేస్తాయి. చూశారు కదా, అంటే మీ డబ్బులకు భద్రత ఉంటుంది. తర్వాత ఎన్ని ఇయర్స్ దాస్తే ఎంత డబ్బులు అవుతుంది, మనం ఎన్ని ఇయర్స్ బతకగలుగుతాము. సో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది కంప్లీట్గా మీ యొక్క అవసరం బట్టే. బట్ తెల్లవారితో ఉంటామో పోతామో అనుకున్న వాళ్ళకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కనుక లేదనుకుంటే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు. చాలామంది రేపటి గూర్చి ఏంది అని బెంగపడుతుంటారు. రేపు తెల్లవారితే ఏంది, ఎట్లా బతకాలా, అలా బెంగపడే వాళ్ళ కోసము ఇది వీడియో అంకితం చేస్తున్నాము. లైట్గా తీసుకునే వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. ఓకే, రేపు ఉంటుంటా పోతాం ఈరోజు మాత్రం సంతోషంగా తిని తాగుదాము, సంతోషంగా గడుపుదాం అంటే ఇలాంటి పబ్లిక్ చాలా అదృష్టవంతులు. ఎవరైతే రేపటి కోసం బాధపడతారో, రేపటి కోసం ఆలోచిస్తారో వాళ్లకు ఈ వీడియో అంకితం చేస్తున్నాము. తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది పూర్తిగా మీ యొక్క ఉద్దేశమే. జస్ట్ మాకు తెలిసిన అవగాహన చెప్తున్నాము. జై హింద్.